2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా మంది అంటే బంగారం ధర పెరిగిపోతుంది, ఇంట్లో పెళ్లికి వచ్చిన అమ్మాయి ఉంది, సో పెళ్లికి బంగారం అనేది చాలా మేజర్ కాబట్టి పెరుగుతుంది అన్న ఉద్దేశంతో పెళ్లి కూడా చెయ్యాలి, ఇంకొక 1 ఇయర్లోనో లేదంటే 6 మంత్స్లోనే పెళ్లి ఉంది అనుకునే వాళ్ళు బంగారాన్ని కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటారు. సో అది పెట్టుకునేటప్పుడు ఇంకా సెక్యూరిటీ, సేఫ్టీ అది ఉందా లేదా అన్న ప్రాసెస్లో బ్యాంక్ లాకర్లో పెట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు బంగారం ధర పెరుగుతుంది అని బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం రైట్ మార్గం అంటారా? లేదు, నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, అదొక మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే దాంట్లో వచ్చే రిటర్న్స్ తోటి ఆ పెళ్లి టైంకి బంగారం కొనుక్కుంటే బెటర్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, బంగారం కొనే ఆలోచన వచ్చింది అంటేనే చాలా గొప్ప ఆలోచన. బికాస్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ గోల్డ్ ఈజ్ నాట్ ఈవెన్ అ సింగిల్ డే, ఏ రోజు కూడా తప్పు కాదు. కానీ సమయం సందర్భం చూసి మరీ పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే మీ అవసరానికి మీరు పెట్టుబడి పెడుతున్నారు, కానీ ఆ అవసరం ఎప్పుడు పూర్తవుతుంది? మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు, లైక్ ఒక 1 ఇయర్ తర్వాత అనుకోండి. సో 1 or 2 ఇయర్స్ తర్వాత మీరు పెళ్ళి అనుకున్నప్పుడు అదేదో బంగారం ఇప్పుడే పెరిగిపోతుంది, సంవత్సరంలో మళ్ళీ పెరిగిపోతుందేమో అనే భయంతో కొనేస్తూ ఉంటారు. కేవలం ఆ భయంతోనే నాకు ఒకవేళ ఇప్పుడు కనీసం ఒక 10-12 తులాలు అయితే ఈజీగా ఇస్తారండి జనరల్గా. ఒక మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కనీసం కేజీ కూడా ఇచ్చుకుంటారేమో, అది వేరే విషయం. కానీ బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 10 తులాలు అయితే యావరేజ్గా ప్రిఫర్ చేస్తారు. కైండ్ ఆఫ్ స్లైట్లీ హయ్యర్ మిడిల్ క్లాస్ ఆల్సో. సో వీళ్ళందరికీ కూడా ఏముంటుందంటే, ఫస్ట్ బంగారం కొనుక్కో, వేరే మాట మాట్లాడుకున్నారు, నా దగ్గర క్యాష్ ఉంది, ఇది ఇమ్మీడియట్గా వెళ్ళి తీసేసుకో అంటారు. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బంగారం నగలు ఏదైతే తీసుకొచ్చారో గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి కూతురికి పెళ్లిలో. కానీ దానికి సంవత్సరం లేదా మోర్ దెన్ 1 ఇయర్ టైం ఉంది. ఇప్పుడు అది ఇంట్లో పెట్టుకోవాలా బీరువాలో? ఇంట్లో పెట్టుకుంటే మరి సేఫ్టీ గ్యారంటీ ఏంటి? సడన్గా మీరు ఎక్కడైనా బయట ఊరు వెళ్ళిపోయారు, ఇంటికి తాళం వేశారు, ఆ సమయంలో మీకున్న గుండె దడ అనేది తక్కువగా ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, బ్యాంక్ వెళ్ళేసేసి ఇమ్మీడియట్గా నాకు ఒక బ్యాంక్ లాకర్ కావాలని చెప్పేసి వెళ్ళి మేనేజర్తో మాట్లాడేది బంగారం పెట్టుకోవాలి అంటారు. సరే, ఒక 4,000 రూపాయలు రెంట్ ఉంటుంది మీకు సేఫ్ లాకర్కి, అందులో మీరు పెట్టుకోవచ్చు. కానీ ఈ లాకర్ మీకు కావాలి అంటే కనీసం మీరు ఒక 50,000 రూపాయల వరకు ఎఫ్డి కూడా పెట్టాలి అంటారు. అదేంటండి 50,000 ఎందుకు అని చెప్పేసి మీరు అడగచ్చు. ఎందుకంటే ఒక ఆర్బీఐ రూల్ ప్రకారంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారంగా ఏంటంటే, మీరు నగలు తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఒక సేఫ్టీ లాకర్లో పెట్టుకోవాలి అనుకుంటే, మీరు ఏదైతే రెంట్ కడుతున్నారు కదా, ఆ రెంట్కి 3 times వరకే మాక్సిమం అమౌంట్ మీరు ఎఫ్డీలో పెట్టాల్సి వస్తుంది. అంటే 50,000 పెట్టాల్సిన అవసరం లేదు. సో 4,000 రూపాయలు ఇంటూ 3 అనుకుంటే ఎంత అవుతుందండి? 12,000 అవుతుంది. సో 12,000 వరకు మీరు సపరేట్గా ఇంకొక ఎఫ్డి క్రియేట్ చేసి 4,000 రూపాయలు మీరు రెంట్ కట్టేయాలి. సో అదే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఏదని అనుకోండి. అయితే 50,000 అడిగితే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన అవసరం మాత్రం లేదు, అకార్డింగ్ టు ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారంగా. నౌ ఇప్పుడు మీరు అక్కడ ఏం సంపాదిస్తున్నారండి? లాకర్లో పెట్టుకున్న నగలు అక్కడ సేఫ్గా ఉంటాయి, సరే బ్యాంక్ కాబట్టి. కానీ మీకు వచ్చే రాబడి ఏమనుంది అందులో? ఇట్స్ కంప్లీట్లీ లాస్. కనీసం కాదన్నా కానీ మీరు ఆ 12,000 రూపాయలు కానీ 4,000 కానివ్వండి, మీకు మళ్ళీ తిరిగి వచ్చినా కానీ ఒక పెద్ద మేజర్ ఇంట్రెస్ట్తో రాదు. వచ్చినా కానీ ఒక 1,000 రూపాయలు 500 ఏమో వస్తాయి. నేనేమంటానంటే, మీకు ఒక సాలిడ్ ఐడియా ఇస్తా. ఈ ఐడియా వల్ల మీకు అవసరమైనప్పుడు 1 ఇయర్ తర్వాత కరెక్ట్గా ఒక వారం ముందు పెళ్లికి లేదా నెల ముందు పెళ్లికి మీరు నగలు కూడా కొనుక్కోవచ్చు. పైగా మీరు 10 లక్షల బడ్జెట్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళారనుకోండి నగలు కొనుక్కోవడానికి, అది ఈ రోజే మీరు రెడీగా ఉన్నారు 10 లక్షలు పెట్టుబడి పెట్టడానికి. కానీ ఆ 10 కాదు, మీకు 11.5 లక్షల కంటే ఎక్కువగా అమౌంట్ ఇప్పిస్తాను, అప్పుడు మీరు 10 లక్షల బడ్జెట్ కంటే ఎక్కువగా కొనుక్కోవచ్చు నగలు. కావాలంటే ఇంకొక తులం ధర మీకు ఎక్కువగా వస్తుంది బంగారం. అది ఏంటి ఐడియా అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు చెప్తాను, మీరు ఏం చేయండి అంటే, సార్ గోల్డ్ పెరిగే అవకాశం ఉంది కదా, మరి దాని అడ్వాంటేజ్ నాకు ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు అనుకోండి, ఆ టెన్షన్ ఉంటుంది మైండ్ లో. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఆగుతాను, ఆ టైంకి గోల్డ్ రేట్ పెరిగినా ఇక్కడ నాకు ప్రాఫిట్ వచ్చినా బ్యాలెన్సే అవుతుంది కదా. ఒప్పుకుంటా. మరి ఎలా ప్రాఫిట్ అయితే మీరు ఆ గోల్డ్ రైజింగ్ గోల్డ్ ని మీరు మిస్ అవ్వకుండా, ఆ అప్రిసియేషన్ ని మిస్ అవ్వకుండా అందులోనే మీరు ప్రాఫిట్ సంపాదించేలాగా ఐడియా ఇస్తా. ఓకేనా? ఇప్పుడు మీకు నేను నిఫ్టీలో పెట్టమని అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అని అనుకోండి, మ్యూచువల్ ఫండ్లో స్టాక్స్లో ఈక్విటీ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ కొనుక్కోమంటే, అమ్మో ఒకవేళ షేర్ మార్కెట్ కింద పడిపోతే మళ్ళీ నా డబ్బులు పోతాయి కదా అంటారు. సరే, నేనేం చెప్తానంటే, మీరు బంగారము పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, కింద పడే ఛాన్సెస్ లేవని చెప్పేసి మీరు ఒప్పుకుంటారు కదా, డన్. మరి 50,000కి వస్తుంది అంటారా? రాదు, ఇంపాసిబుల్. అయితే మీరు పని చేయండి,
గోల్డ్ ఫోకస్డ్ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మీ 10 లక్షల రూపాయలు ఇక్కడ పెట్టారనుకోండి, కనీసం ఆదాయం ఎంత వస్తుందో చెప్తా. కనీసం అంటే మినిమం అన్నమాట. ఇంకా ఎక్కువే వస్తుంది, దీనికంటే డబులే వస్తుంది అవకాశం ఉంది, కానీ తక్కువ మాత్రం రావద్దు. అదేంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి. సో గోల్డ్ పెరిగితే మీకు ఇక్కడ మీ డబ్బులు కూడా పెరుగుతాయి. సో ఆటోమేటిక్ గా మీకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీకు ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్ ఎలాంటి కంటే ఫీజులు ఉంటాయో అది మీరు చూసుకోవాలి. లేదు నాకు అన్ని గణం ఎక్కువ చార్జెస్ నేను కట్టొద్దు అనుకుంటే మాత్రం మీరు గోల్డ్ ఈటీఎఫ్ లో డబ్బులు పెట్టండి. గోల్డ్ ఎంతైతే పెరుగుతుందో మీకు కరెక్ట్ గా మీకు ఈటీఎఫ్ కూడా అంతే పెరిగి గోల్డ్ రూపంలో మీకు ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో 1 year కి మీకు ఎంత వస్తుంది ప్రాఫిట్? లంసమ్ అమౌంట్ మీరు పెట్టారు 10 లక్షల రూపాయలు. ఇక్కడ మీరు చూసుకుంటే మినిమం రిటర్న్స్ అని చెప్పా యావరేజ్ గా మీకు 12% అనుకున్నా కానీ 1 year కోసం మీరు పెడితే 10 లక్షలకి 1,20,000 రూపాయలు అదనంగా మీకు వస్తాయి. అంటే టోటల్ మీకు 11,20,000 రూపాయలు యు ఆర్ గెటింగ్ అ సాలిడ్ కైండ్ ఆఫ్ రిటర్న్. నా ఇది ఆప్షన్ నెంబర్ 1. సార్ నాకు ఇది కూడా కాదు, నాకు ఇంకొక ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అంటే, మీకు ఇప్పుడు ఉన్నది స్టాండర్డ్ మార్గం ఏంటంటే ఎఫ్డి పెడితే మీకు 1 year కోసం ఎంత వస్తుందో చెప్తా. 10 lakhs 6%, అంటే తక్కువ అనుకుందాం. 7% అంటున్నారు జనాలు, 8% అంటున్నారు, 9% అంటున్నారు. అంత వస్తుందో రాదో, కానీ అది పెడితే మాత్రం మినిమం 3 years లేదా 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది 1 year కోసం మాత్రమే, కాకపోతే మనం 6% పెట్టుకుందాము. ఇప్పుడు మీకు ఎంత వస్తుందంటే 10 lakhs పెట్టుబడికి 60,000 రూపాయలు మీకు రిటర్న్స్ వస్తాయి. సో 10,60,000 రూపీస్ ఆఫ్టర్ 1 year మీ చేతిలో ఉంటాయి. పైగా మీకు లాకర్ ఖర్చులు తప్పుతాయి. లాకర్ కోసం పెట్టాల్సిన 12,000 ఎఫ్డి కూడా తప్పుతుంది. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఇవ్వకపోతే మీరు 50,000 కూడా పెట్టాల్సి వస్తుందేమో, అది కూడా ఆలోచించుకోండి. ఇలాంటి విషయాల్లో డౌట్ ఉంటే నేను మీకోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి పెడతా. ఎస్ సార్, ఖచ్చితంగా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు రకరకాలుగా డౌట్స్ అయితే వస్తూ ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయాలా, ఇందులో ప్రాఫిట్ వస్తుందా, ఇది కరెక్టేనా నా అనాలిసిస్ అని. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ గురించి అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు ఇవన్నీ కూడా మీరు చాలా నిపుణులు అండి. మీ సబ్జెక్ట్ మ్యాటర్లో మీరు ఎక్స్పర్ట్ ఉంటారు, మీరు డైలీ జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, అది మీకు తెలుసు ఎలా కష్టపడి సంపాదిస్తున్నారు. కానీ ఆ కష్టాజీతాన్ని సేవ్ చేసుకోవడం ఎలాగా, పెట్టుబడి రూపంలో కన్వర్ట్ చేయడం ఎలాగా, దానికి మనం పవర్ ఆఫ్ కంపౌండింగ్ లాంటి రిటర్న్ ఎలా తెచ్చుకోవాలి అంటే సింపుల్గా మాస్టర్ క్లాస్, ఒక పెద్ద మాస్టర్ క్లాస్, కనీసం మీకు ఒక వారం రోజులు పట్టే మాస్టర్ క్లాస్ని మీరు ఒకే రోజులో కొన్ని గంటల్లో ఎక్స్పర్ట్గా మీరు తయారవుతారు. ఫర్ యోర్ ఫ్యూచర్ ప్లానింగ్, రిటైర్మెంట్ కోసం కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, అప్పులు ఉన్నాయా, అప్పుల్ని ఎలా రీస్ట్రాటజైజ్ చేసుకోవాలి, రీమోడల్ చేసుకొని ఈఎంఐ మళ్ళీ కొత్తగా మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ 2 విధాలుగా ఉండబోతుంది. అటెండ్ ద క్లాస్ ఫస్ట్ ఆపర్చునిటీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.